నీటిలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. టాబ్లెట్ల రూపంలోనూ ఇది దొరుకుతోంది. స్పిరులినా ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో పాలలో కన్నా 26 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. 60% ప్రోటీన్లుంటాయి. భూమి మీద ప్రోటీన్లు అత్యధికంగా ఉండే ఆహారం ఇదే. అమైనో యాసిడ్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటాయి. క్లోరోఫిల్ రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ను నిరోధిస్తుంది. నరాలను బలంగా తయారు చేస్తుంది. లివర్ను క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, ఆల్జిమర్స్, అలర్జీలు, వాపులు లాంటి ఎన్నో రకాల వ్యాధులు రాకుండా స్పిరులినా అడ్డుకుంటుంది. అరుగుదలకు చక్కని ఔషధం. శరీరంలోని pH స్థాయిల్ని, హార్మోనుల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో కొవ్వు స్థాయిలను పెరగనివ్వదు. శరీరంలోని అనవసరపు వ్యర్థాల్ని తొలగిస్తుంది. బరువు పెరగనివ్వదు. ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు. అందుకే నాసా పరిశోధన సంస్థ ఎన్నో ఏళ్ల కిందటే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల ఆహారంలో స్పిరులినాను భాగం చేసింది కూడా.